హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో చెట్టినాడు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగ మసాలాలు నూరి కనుక చేశారంటే గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడి అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ 1 టీ స్పూన్, అలాగే ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకుంది 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఎండు మిరపకాయలు 6 నుంచి 8 దాకా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోండి. ఎక్కువ రంగు మారకుండా కొంచెం లైట్గా రంగు మారుతుంది అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకొక 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకి మసాలా అనేది రెడీ అవుతుంది. ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు టమోటాని మీడియం సైజుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. టమోటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెసిపీ కోసం నేను 7 కోడిగుడ్లను ఉడికించుకొని పైన పెంకు తీసేసి ఇలాగ 2 ఘాట్లు వేసుకుంటున్నాను. ఘాట్లు వేసుకోవడం వలన మసాలాలు అనేవి కోడిగుడ్లు లోపల దాకా వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ధనియాల పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లను వేసుకొని మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే కడాయిలో మిగిలిన నూనెలో ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. కరివేపాకు అసలు మిస్ కావద్దు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ కరివేపాకు వేసిన తర్వాత జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. యాక్చువల్గా అయితే మనకి చెట్టినాడు రెసిపీస్కి చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న టమోటా ప్యూరీ వేసేయండి. టమోటా ప్యూరీ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేయండి. గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. ఇలాగ ఒక 1/2 కప్పు దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని ఇలాగ కొంచెం బాయిల్ చేసుకోండి. ఇలాగ నీళ్ళు కొంచెం బాయిల్ చేసుకుంటున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకోండి. కోడిగుడ్లను వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ మసాలాలు గ్రేవీ మొత్తం ముక్కలకి తగిలేటట్టు ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకొని ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది, అందుకని ఇంకొంచెం సాల్ట్ వేసుకొని గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలాగ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ స్పెషల్ మసాలాతో ఇలాగ మసాలాలు నూరి కోడిగుడ్డు కర్రీ చేశారంటే గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ, పరోటా, పుల్కా దేనిలోకైనా సరే అదిరిపోయిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.